రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం వేసిందని కర్నూలులో బీజేపీ నాయకులు అన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత ఆయనకే దక్కిందని బీజేపీ రాష్ట్ర నాయకులు నగులూరు రాఘవేంద్ర తెలిపారు. ఈ ప్రభుత్వంలో విద్యుత్ కనెక్షన్లు తీసుకోవాలంటే పేదలకు ఎంతో భారంగా మారిందని ఆయన అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన తెలిపారు. అనంతరం బీజేపీ నాయకులు నగరూరు రాఘవేంద్ర మాట్లాడారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం విద్యుత్ ఛార్జీలు మరీ దారుణమైన ఛార్జీలు. అసలు గత 4 సంవత్సరాల్లో 8 సార్లు పెరిగినాయి విద్యుత్ ఛార్జీలు. ఎక్కడి నుంచి విపరీతంగా పెరుగుతున్నాయంటే, మనము స్టాక్ పెట్టుకోవడము, విద్యుత్ని మనం 75,000 మెగావాట్లు మనకు కావాలంటే 65,000 మెగావాట్లు మన దగ్గర ఉంది. అంటే కొనుక్కోవడంలో కూడా, కొనుగోలుదారులో కూడా మనము ఎంత కొనుక్కోవాలని కూడా మనకి ఐడియా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వము ఎలా రన్ చేస్తుందో ఈ ప్రభుత్వాన్ని వాళ్ళకే అది వదిలేయాలి. ఇంకా స్తంభాలు కావాలి, మళ్ళీ నువ్వు ట్రాన్స్ఫార్మర్ తెచ్చుకుంటే మళ్ళీ స్తంభాలు కావాలి, వైరింగ్ కావాలి. మొత్తం ట్రాన్స్ఫార్మరు ఒక 5 3 ఫేజ్ మీటర్లకు కలిపి 6 లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇది, అంత దారుణమైన పరిస్థితి. ఒక సామాన్యుడు అంత ఈజీగా ఒక ట్రాన్స్ఫార్మర్ ఒక 5 ఇల్లులు కట్టించుకొని రెంట్ ఇచ్చుకోవాలంటే ఎంత కష్టమైపోతుందంటే ఈ కాలం అంత కష్టమైపోతుంది. అలాగే ఈరోజు చూసుకుంటే మనము వీళ్ళు పాత విద్యుత్ ఛార్జీలకి అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కాడ కొనుగోలు చేసిన డిఫరెన్స్ అమౌంట్ని తీసుకొని వచ్చి దీంట్లో అడిషనల్గా ఇప్పుడు యాడ్ చేసుకుంటా స్టార్టప్ ఛార్జెస్ అని చెప్పి ఆ ఛార్జెస్ ఈ ఛార్జెస్ ఫిక్స్డ్ ఛార్జెస్ ఇష్టం వచ్చిన ఛార్జీలు వేసుకుంటూ పోతున్నారు. ఏమీ లేదు, ఏం మాట్లాడకూడదు. కరెంట్ ఇంటికి వస్తే ఒక 300 రూపాయలు కరెంట్, 400 రూపాయలు కరెంటు బిల్లు వచ్చేది ఈరోజు 2000 రూపాయలు వస్తుంది కరెంటు బిల్లు. ఏమేమి మాట్లాడితే మీరు మాట్లాడిన తర్వాత ఈరోజు నువ్వు కట్టకుండా కట్ చేస్తాం అంతే. మీరు ఎక్కడైనా పోయి మాట్లాడుకోండి, ఫస్ట్ మేము కట్ చేస్తాం అంతే. ఇంకా ఏం మాట్లాడేదే లేదు. ఎన్నడూ చూడలేదు ఈ ప్రభుత్వము పనికిమాల ప్రభుత్వం అని నేను తెలియజేసుకుంటున్నాను. ఎక్కడ ఏది కూడా వదలడం లేదు. ఇక్కడ చూస్తే ఇసుక, ఇంకోటి చూస్తే లిక్కరు, ఇంకోటి చూస్తే కరెంటు, ఎక్కడ చూడు డబ్బులు వసూలు చేయడం, మున్సిపాలిటీ వసూలు చేయడం. మున్సిపాలిటీ అయితే పన్నులు అయితే దారుణంగా వేస్తున్నారు. అసలు ఇండ్లు, మామూలు ఇండ్లకు కూడా ఇష్టం వచ్చిన పన్నులు, షాపులకు పన్నులు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. సో ఈ ప్రభుత్వాన్ని మనము ఖచ్చితంగా ఇంటికి పంపందే, గద్దె దింపందే నిద్రపోమని నేను తెలియజేసుకుంటూ మీ